సంవత్సరాలు ఇట్టే తిరిగినాయి. నేను కాలేజీ చదువుకి వచ్చాను. ఈ మధ్య కాలంలో నేను మధుర ఆప్తమిత్రులం అయిపోయాం. ఆ అమ్మ నన్ను మధురతో కలిసి తప్ప ఇంకెవరితోనూ ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు. అమ్మకి నేనంటే ఎంత ప్రాణమో తెలుసు. నా భుజాల చుట్టూ చేయి వేసి నన్ను పొదివి పట్టుకుని, ఆంటీ, ప్రియ మీ ఊపిరి అని నాకు తెలుసు. మీ ఈ ఊపిరికి నా ప్రాణం హామీ ఇస్తున్నాను. సరేనా? భయపడకండి ఆంటీ. ప్రియని మీకంటే ఎక్కువగా నేను చూస్తాను. ఎందుకంటే స్నేహితురాలిగా ఈవిడగారు నాకు చాలా ముఖ్యం అనేది. అమ్మ సంతృప్తిగా చూసేది. మధుర తండ్రి పెద్ద కాంట్రాక్టర్. వాళ్ళింట్లో డబ్బుకి కొదవలేదు. ఆమె ఆడింది ఆట, పాడింది పాట. ఆమె ఫ్రెండ్స్కి కూడా కొదవలేదు. ఆమె అందానికి కొందరు దాసోహం అంటే ఆమె తండ్రికున్న డబ్బుకి, పరపతికి మరికొంతమంది తల వంచేవారు. ఆమెకి వీళ్ళందరంటే ఇష్టం. తనని అందరూ ఇష్టపడటం గర్వంగా భావించేది. నాకెందుకో ఆ స్నేహితుల నిజాయితీ మీద నమ్మకం లేదు. నేను ఆ సందేహాలు బయట పెట్టాలంటే భయంగా ఉండేది. ఆమె మనసుని బాధ పెట్టినట్టు అవుతుందేమో. ఆమెకి సెలవులు వస్తే చాలు, చెప్పలేనంత హడావిడి. ఎప్పుడూ ఎక్కడికో అక్కడికి అందరినీ కూడగట్టుకుని పరుగులు తీయాల్సిందే. నాకు విసుగ్గా ఉంది అన్న ఊరుకునేది కాదు. నేను తనతో వెళ్లాల్సిందే. నేను వెళ్లేదాన్ని. కానీ వెంట పుస్తకాలు తీసుకువెళ్లేదాన్ని. వాళ్ళందరూ ఆటపాటలతో, మ్యూజిక్తో కాలం గడబిడిగా గడుపుతుంటే నేను ఏ వరండాలోనో ఏ స్తంభానికో ఆనుకుని కూర్చుని నా చదువు చూసుకునేదాన్ని. దూరంగా ఆడుతున్నదల్లా ఆమె ఒక్కసారి ప్రియా అని కేకపెట్టి అరిచేది. నేను తలెత్తి చూసేదాన్ని. నవ్వుతూ చేయి ఊపేది. నేను కూడా చేయి ఊపేదాన్ని. మళ్ళీ నేను నా చదువులోకి, తన ఆటల్లోకి లీనమైపోయేవాళ్ళం. ఒక్కోసారి నేను ఒంటరిగానే షికారుకి వెళ్లేదాన్ని. ఒకసారి ఇది చూసి ఆమె పరుగెత్తుకు వచ్చేది. నాతో కలిసి నడుస్తూ, అబ్బా, ఇలా ఒంటరిగా గడపాలంటే నీకు విసుగ్గా ఉండదు అనేది. ఒంటరితనం అంటే నాకు చాలా భయం. నాకు ఒంటరితనం అంటే చాలా ఇష్టం. మధుర భుజాలు ఎగరేసింది. ప్రియా, నువ్వు చాలా చిత్రమైన వ్యక్తివి సుమా. ఎందుకేమిటి? నీతో కలిసి ఇన్నాళ్ళ నుంచి స్నేహం చేస్తున్నాను. నువ్వు నాకు అసలు అర్థం అయ్యావా అని సందేహపడుతుంటాను. వర్రీ అవ్వకు. నేను నీకు అర్థం కాకపోయినా నువ్వు నాకు అర్థమయ్యావుగా. అదే నా ధైర్యం అనుకో. అవును, ఒంటరితనం అంటే నీకెందుకు భయం వేయదు? మనిషి స్వతహాగా ఒంటరివాడేగా. ఎలా? ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఎవరైతే ఒంటరితనంలో భయపడకుండా, బాధపడకుండా ఉంటారో, ఈ ఒంటరితనంలో ఆనందం, శాంతి అనుభవించటం నేర్చుకుంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని నా నమ్మకం. మధుర చేతులు బారా చాపి వారిస్తూ, స్టాప్ ఇట్, నాకు అర్థం కావటం లేదు అంది. నేను మౌనంగా ఉండిపోయాను. అవును ప్రియా, చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది కదా. ఏం చేస్తావు? ఉద్యోగం. ఇంకా పైకి చదివే ఆలోచన లేదా? ఎందుకని? ఇప్పటికీ అమ్మని చాలా శ్రమ పెట్టాను. నీ దగ్గర తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ సాయం తీసుకున్నాను. ఇక నాకు ఇష్టం లేదు. ఆమె విసుగ్గా చూసింది. నీదంతా లెక్కల బుర్రా. ఎంతసేపు తూకం త్రాసు. నా దగ్గర తీసుకుంటే ఏమవుతుందట? రేపెప్పుడైనా నాకు అవసరం అయితే ఇవ్వవా? సంతోషంగా ఇస్తాను. ఒకరికి ఇవ్వటంలో ఉన్న ఆనందం, తృప్తి తీసుకోవటంలో లేదు. ఎల్లుండి నుంచి కాలేజీకి సెలవులు. డాడీ, మమ్మీ, నేను గురువారం కాశ్మీర్ వెళుతున్నాం. తిరిగి ఎప్పుడు వస్తారు? కనీసం 3 వారాలు అయినా పడుతుంది. నువ్వు కూడా రాకూడదు? ఎందుకని? మమ్మీకి ఒంట్లో బాగోలేదు. ఆ జ్వరం ఏమిటో తగ్గటం లేదు. మనిషి నీరసించిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? వద్దంటుంది. తను వద్దంటే నువ్వెలా ఊరుకున్నావోయ్? ఈరోజే తీసుకువెళ్ళు. మా డాక్టర్ గారు ఉన్నారుగా, నేను ఫోన్ చేస్తాను, వెళ్ళు. మీ అమ్మగారు నిన్ననే చెప్పారు. మమ్మీ ఇష్టపడటం లేదు అన్నాను. వెనుక నుంచి సరోజ, మీను పరిగెత్తుకు వచ్చారు. వాళ్ళు మధురని చూస్తూ, అబ్బా, ఇక్కడ ఉన్నావా? నీకోసం అంతా వెతకలేక చేస్తున్నాం అని నా వైపు తిరిగి చురచురా చూస్తూ, ప్రియా, నువ్వు మాతో కలపవు. నీకోసం మధుర మమ్మల్ని వదిలి వచ్చేస్తుంది. ఈసారి పిక్నిక్కి వెళితే నువ్వు వస్తే మేం రాం అంది. మీను, ఏమిటా మాటలు? ప్రియ ఏం చేసింది మధ్యలో అంది మధుర కోపంగా. నేను మాతో కలవనీయదు. స్టాప్ ఇట్. నీకు ఈవిడ గారే కావాలని అనుకుంటే ఆవిడతోనే ఉండు. ఇంక మేమెందుకు అంది మీను. అవును మధుర, అందరం కలిసి సరదాగా గడుపుదామని ఇంట్లో వాళ్ళు వద్దన్న వినకుండా వచ్చాం. ఇక్కడికి వచ్చింది ముంగిలా ఓ పక్కన కూర్చోవటానికి కాదుగా. నువ్వు మమ్మల్ని వదిలేసి ఈవిడని బ్రతిమలాడుతూ కూర్చుంటే మాకు ఒళ్ళు మండుతుంది. ఓకే ఓకే అంది మధుర. తను నాతో ఇలా రావటం వాళ్ళకి కోపం వచ్చిందని మధురకి అర్థమైంది. ఆమె ఫ్రెండ్స్తో నేను కలవలేను. ఆమెతో ఇలా రావటం నాదే తప్పని అనుకున్నాను. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇదే ఆలోచన నాకు మరీ అనిపించింది. నేను ఎవరితోనూ కలవలేను. ఎందుకని? ఇది నాలోని ఏదైనా లోపమా? నాకు ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. మౌనంగా ఉండిపోవాలనిపిస్తుంది. ఎన్ని గంటల సేపు ఒంటరిగా ఉన్నా నాకేం విసుగురాదు. మర్నాడు కాలేజీకి వెళ్ళాను. సెలవులకి చాలామంది ఊరు వెళుతున్నారు.
నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మ తప్ప నాకెవ్వరూ తెలియదు. ఎక్కడికైనా వెళ్ళే ఆర్థిక స్తోమత మాకు అసలే లేదు. కాలేజీ లేకపోతే బస్సు ఛార్జీల ఖర్చు తప్పుతుంది కదా అని సంతోషపడే ఆర్థిక పరిస్థితి మాది. కాలేజీ నుంచి నేను మధుర తిరిగి వస్తున్నాం. మధుర నన్ను సినిమాకి రమ్మంటుంది. నేను రానని అంటున్నాను. నువ్వు రాకపోతే నేను నీతో మాట్లాడను అంది. మంచిదేగా అన్నాను. నీకు దిగులు వేయటం లేదా అంది కోపంగా. నువ్వు రాక్షసివి కసిగా అంది. అవును, నేను ఒప్పుకున్నాను. మధుర సీరియస్గా చూసింది. నేను నవ్వాను. మధురకు కూడా నవ్వు వచ్చింది. కానీ ఆపుకుంది. నా మెడ చుట్టూ చేయి వేస్తూ నేను సినిమా మానేస్తున్నాలే అంది. ఎందుకు మానేయటం? వెళ్ళు. నువ్వు పక్కన లేకపోతే ఆ సినిమా బాగుండదు. నేను మాట్లాడలేదు. మధుర సినిమా మానివేయటం నాకిష్టం లేదు. నాకు వెళ్ళాలని లేదు. ఆ నాన్సెన్స్ 2 గంటల పాటు ఫూల్లా చూస్తూ నేను భరించలేను. మధుర నాతో నడుస్తూ అందరూ నన్ను అదృష్టవంతురాలని అంటారు కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంది. ఏ విధంగా అన్నాను. నాలాంటి ఫ్రెండ్ నీకున్నందుకు. చూడు, నువ్వు రానంటే నేను సినిమా మానేస్తున్నాను. నేను నవ్వాను. నువ్వు మానేస్తే నాకేం సంతోషం లేదు. తర్వాత నన్ను సాధిస్తావు కాబట్టి అది భరించే కంటే ఆ బోర్ సినిమా చూడటమే నయం పద అన్నాను. మధురికి చెప్పలేని సంతోషం కలిగింది. నన్ను మెడ చుట్టూ చేయి వేసి పెనవేసి దగ్గరికి నొక్కుకుంది. నీ ప్రేమ ఇంకాస్త ఘాటుగా చూపించావంటే నా పీక నలుగుతుంది అన్నాను చేయి తీస్తూ. పోనీలే, ప్రియ స్నేహితురాలి చేతిలో మరణించిన అపురూప వ్యక్తి అని పేపర్లో ఫోటో వేస్తాను అంది. ఇద్దరం సినిమాకి బయలుదేరాం. దోవలో ఒక షాపు దగ్గర ఆగి అమ్మకి ఫోన్ చేశాము. ఆవిడ నా కోసం ఎదురు చూస్తుంటుంది. నేను రావటం ఆలస్యమైతే ఆదుర్ద పడుతుంది. సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళాం. చాలా రష్గా ఉంది. టికెట్స్ కష్టం మీద దొరికినాయి. తీసుకుని లోపలికి వెళుతుంటే ఒక ఆయన ఎదురు వచ్చాడు. మాకు తగలబోయి సారీ అంటూ పక్కకి తప్పుకున్నాడు. మేం వెళుతుంటే ఆయన ఆశ్చర్యంగా తిరిగి నా వైపే చూశాడు. ముసలాయన చూడు నిన్ను ఎలా చూస్తున్నాడో మధుర మోచేత్తో పొడుస్తూ అంది. థియేటర్ లోపలికి ఇంకా మనుషుల్ని వెళ్ళనీయటం లేదు. మేమక్కడున్న సోఫాలో కూర్చున్నాం. చెంపలు నెరిసిన ఆ బట్టతల ఆయన మా దగ్గరికి వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. నేను విననట్టే ఏటో చూస్తున్నాను. మధుర ఏమిటి అంది. ఆయన నా వైపు చూపిస్తూ ఈ అమ్మాయి పేరు ప్రియంవదా? అవును. నేను పేరు వినగానే ఆయన వైపు చూశాను. అతను నా వైపు ఒక అడుగు వేసి అమ్మ ప్రియా, నేను జోసెఫ్ మాస్టర్ని అన్నాడు. నేను ప్రశ్నార్థకంగా చూశాను. నేనమ్మా జోసెఫ్ మాస్టర్ని. మీ అమ్మ పోయిన తర్వాత మా ఇంట్లో ఉన్నావు. మీ మామయ్య దగ్గర నేనేగా విడిచి వచ్చాను. ఎంత పెద్దదానివయ్యావు. అయినా ఆ ముఖంలో పోలికలు అలాగే ఉన్నాయి. నేను తర్వాత మళ్ళీ ఆ ఊరు వచ్చానమ్మా. నువ్వు లేవన్నారు. ఎవరో పంకజం అన్నావిడ పెంచుకుంటానికి తీసుకువచ్చింది అన్నారు. అడ్రస్ దొరకలేదు. బాగున్నావా అమ్మా? తల ఊపాను. నాకు గుర్తుకు వస్తుంది. పల్లెటూరులో బస్టాండ్ దగ్గర నన్ను ఇక్కడ వదలకండి అని ఏడుస్తుంటే ఈయన బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. నేను నిన్ను మర్చిపోలేదమ్మా. అంకుల్, టికెట్స్ దొరికినాయి. ఇంతలో ఇంకో అతను వచ్చాడు. అతను నల్లగా పొడుగ్గా ఉన్నాడు. తన శరీరానికి ఏ బట్టలు నప్పుతాయో తెలిసి జాగ్రత్తగా డ్రెస్ చేసుకున్న వ్యక్తిలా ఉన్నాడు. కళ్ళు చిన్నవి అయినా చురుగ్గా ఉన్నాయి. జోసెఫ్ అతన్ని ప్రియంవదికి చూపిస్తూ ప్రియా, నా అక్క కొడుకు, పేరు డానీ. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది వీడి ఫ్రెండే. అందుకే నన్ను లాక్కువచ్చాడు. నీకు తెలుసుగా, మేము అసలు సినిమాలు చూడం. డానీ, ప్రియంవద, మన ఇంట్లో ఫోటోలో నేను చెప్పానే. ఓ, గ్లాడ్ టు మీట్ యూ మధుర్ని చూస్తూ అన్నాడు. ఆమె నా వైపు చేత్తో చూపించింది. అతను నాకు నమస్కరించాడు. నేను తప్పనిసరిగా నమస్కరించాను. ఈ అమ్మాయి జోసెఫ్ మాస్టారు అడిగారు. నా ఫ్రెండ్ మధుర అన్నాను. పేరు చాలా మధురంగా ఉంది అన్నాడు డానీ. థ్యాంక్ యూ అంది ఆమె. ఆ క్షణం చాలా భయంకరమైనది. ఎందుకంటే ఎన్నో విధాలా నన్ను ఆదుకున్న ఆమెకి డానీతో పరిచయం ఒక నరమృగం. ఆ క్షణంలో నా మూలంగా పరిచయం అవటం అనేది నా జీవితంలో కల్లా మరీ దురదృష్టకరమైన క్షణం. మధుర పతనానికి నా మూలంగానే ప్రస్తావన జరిగింది. డానీ తర్వాత తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేవాడు. నేను ముభావంగా ఉన్నా పట్టించుకునేవాడు కాడు. మొదట అమ్మ అతన్ని తిరస్కారంగా చూసింది. మా ఇంటికి అతన్ని రాక ఇష్టం లేనట్టు ప్రవర్తించింది. కానీ డానీ పట్టువదలని విక్రమార్కునిలా రాసాగాడు. అతని కలుపుగోలు మాటలకి, నవ్వించే మాటలకి అమ్మలో పేరుకున్న కాఠిన్యం క్రమంగా కరిగిపోసాగింది. మధుర ఎప్పుడూ మా ఇంట్లోనే ఉండేది. డానీ మధురతో చాలా తక్కువగా మాట్లాడేవాడు. ఒకసారి క్రిస్మస్కి డానీ నన్ను తమ ఇంటికి ఆహ్వానించాడు. నాకు వీలుండదు, పనుంది అన్నాను అయిష్టంగా. ఏం పని? స్నేహితులు ఆప్యాయంగా పిలుస్తుంటే కూడా కాదని అంత గొప్ప పనా అన్నాడు. నేను మాట్లాడలేదు. డానీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీరైనా చెప్పండి ఆంటీ, ప్రియా మా ఇంటికి వస్తే నాకెంత ఆనందంగా ఉంటుంది. అసలు నేను ఈ పార్టీ ఏర్పాటు చేసిందే తన కోసం.
మిగతా అందరూ వస్తారు. తను రాకపోతే నాకు ఉత్సాహమే ఉండదు. ప్లీజ్ మీరు చెప్పండి ఆంటీ అంటూ బ్రతిమలాడాడు. యువతల గదిలో కూర్చుని పుస్తకం తిరగేస్తున్న నేను అతని అభ్యర్థన వింటూనే ఉన్నాను. అమ్మ అతనికి అభయహస్తం ఇచ్చింది. నేను చెబుతాలే డానీ, నువ్వు కంగారు పడుకు. ప్రియని పంపే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడతను లేస్తూ. డానీ వెళ్ళిపోయాడు. మమ్మీ, ఎందుకలా చెప్పావు అతనితో అన్నాను కెనుకుగా. నువ్వు వెళ్ళాలి అని. నాకు వెళ్ళాలని లేదు మమ్మీ. అమ్మ నా చేతి మీద చెయ్యి ఆనించింది. ప్రియా, నువ్వు మరీ ఇల్లు కదిలి బయటికి వెళ్ళటం లేదు. కాస్త బయట ప్రపంచం కూడా చూడాలి. నాకేదైనా అవుతుందనుకో, అప్పుడు నేను చప్పున చేయి చాచి అమ్మ నోరు మూసేశాను. నా కళ్ళు పెద్దగా అయినాయి. మూగదానిలా నిలబడిపోయాను. మమ్మీకి ఏదైనా అవటమా? ఈ ప్రపంచంలో ఒంటరిగా నేను బ్రతకగలనా? గుండెలు వణికినాయి. ఏమిటి అలా అయ్యావు? అమ్మ నన్ను చేయి పట్టి దగ్గరకు లాక్కుంది. నేను మమ్మీ గుండెల్లో తలదాచుకున్నాను. అమ్మా, అమ్మా, నాలో చిన్నప్పుడు ఏడ్చిన పసిపాప తలెత్తి ఏడుస్తున్నట్టుగా ఉంది. ఆ ఒంటరితనం, ఆ భయం మళ్ళీనా? ఆ అనుభవం పగవాళ్ళకు కూడా వద్దు బాబు. అమ్మ నా తల నిమురుతూ చెప్పింది. ప్రియా, నువ్వు పెద్దదానివి అయ్యావు. మనిషి ఈ ప్రపంచంలో ముఖాముఖి తలపడగలిగినప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. కష్టమో నిష్ఠూరమో నిర్ణయాలు మనవే అయి ఉండాలి. చిన్నప్పుడు తల్లి బిడ్డ చేత నడక నేర్పేటప్పుడు చేయి పట్టుకుని ఎలా అడుగులు వేయించి క్రమంగా వదిలేస్తుందో పెద్ద అయిన తర్వాత కూడా అలాగే చేయాలి. మొదట నిర్ణయాలు చేసే విషయంలో సలహాలు ఇవ్వాలి. తర్వాత వాళ్ళే నిర్ణయించే అవకాశం ఇవ్వాలి. నేను నిన్ను మరీ నా ఆశలకి బందీ చేస్తున్నానేమో అనే భయం వేస్తుంది. నిజం చెప్పు, నాకిష్టం లేదు కాబట్టి, నేను ఒంటరిగా ఉంటాను కాబట్టి నన్ను నువ్వు వదిలి ఎక్కడికి వెళ్ళవు, అంతే కదూ? కాదు మమ్మీ, కాదు. తల అడ్డంగా తిప్పాను. నీ స్నేహితులతో నువ్వు ఎక్కువగా ఎందుకు కలవవు? నాకిష్టం ఉండదు. వాళ్ళ మాటల ధోరణి నాకు నచ్చదు. ఎందుకని? వాళ్ళు నీ ఏడు వాళ్లేగా. ఏమో నాకు తెలియదు. వాళ్ళు పెద్ద ఆరిందల్లా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల విషయాలు తర్కిస్తారు, లేకపోతే గొప్పలు చెబుతారు. సినిమాలంటే వెర్రి ఇష్టం. ఇవేవీ నాకు ఉత్సాహంగా అనిపించవు. బహుశా నాకు వాళ్ళకి జీవన విధానాల్లోనే చాలా తేడా ఉందేమో. నీ గురించి తర్కించడం, మన ఇంటి విషయాలు మాట్లాడటం నాకు బాగుండదు. నేను మధురతోనే మన విషయాలు మాట్లాడను మమ్మీ అన్నాను. అమ్మ క్షణం సేపు నా వైపు చూసింది. ఆ తర్వాత నా తల మీద చేయి వేసి నా ముఖం పట్టుకు వంచి నుదురి మీద ముద్దు పెట్టుకుంది. ఇంతలో మధుర వచ్చింది. అమ్మ నన్ను ముద్దు పెట్టుకున్న దృశ్యం చూడగానే చప్పట్లు చరుస్తూ, అరెరే, ఇప్పుడు నా చేతుల్లో కెమెరా ఉంటే ఎంత బాగుండేది అంది. అమ్మ నవ్వింది. ప్రతిదీ ఫోటో తీయాల్సిందేనా అంది. అవునా ఆంటీ, నాకెందుకో గాని మనం కదిలే ప్రతి కదలిక ఫోటో తీసి దాచుకోవాలనిపిస్తుంది. ఆంటీ, మీ ఇద్దరిని చూస్తే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది. మమ్మల్ని చూస్తేనా అంది అమ్మ ఆశ్చర్యంగా. అవును, ప్రియా మీ స్వంత కూతురు కాదని విన్నాను. అయినా మీరెంత ఆప్యాయంగా ఉంటారో. మా అమ్మ నేను ఉన్నామెందుకు? ఎప్పుడూ పోట్లాటలే కదా. ప్రియ మీ సొంత కూతురు కాదనే మాట మధుర నోట వినగానే అమ్మ ముఖం వెలవెలాపోయింది. నేను అంతలో తమాయించుకుని ముఖం మీద చిరునవ్వు చెక్కు చెదరనీయలేదు. మా అమ్మకి నాకు అస్సలు పడదు ఆంటీ అంది మధుర. పడదు అని ఎడముఖం తిప్పుకునే కంటే ఎందుకు పడదా అని ఆలోచించవచ్చుగా మధుర. నేనెందుకు ఆలోచించాలి? అసలు నేనేం పని చేసినా ఆవిడికి నచ్చదు. నా డ్రెస్సులు అంటే ఆవిడికి మంట. ఆవిడ పూజలు పునస్కారాలు నాకు బోర్. ఆంటీ, నిజం చెబుతున్నాను. నాకు పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళితే నేను చచ్చినా మా అమ్మని చూడటానికి రాను. ఎందుకమ్మా అంత కఠినంగా మాట్లాడతావు? అబ్బో, మా అమ్మ సంగతి మీకు బాగా తెలియదు. అసలు నిజం చెప్పాలంటే మీకెవరికీ తెలియదు. మా అమ్మ ఒక పెద్ద నస. అన్నీ ఆవిడ ఇష్ట ప్రకారమే జరగాలని అంటుంది. చిన్నప్పుడు ఆవిడ చెప్పిన మాట వినకపోతే నన్ను చచ్చేట్టు చావబాదేది. ఇప్పుడైతేనా ఒక తోపు తోశానంటే వెళ్ళి అవతల పడుతుంది. నా స్నేహితులను ఇంటికి రానేదు. వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళనీయదు. ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవాలి అంటుంది. చక్కగా స్వేచ్ఛగా హాయిగా తిరగనీయదు. మా డాడీ అలా కాదు. నా ఇష్టమైన పనులు అన్నీ నన్ను సమ్మతిస్తారు. మధుర నా చేయి పట్టుకుంటూ, ప్రియా, గురువారం మనం సినిమాకు వెళుతున్నాం అంది. గురువారమా? వీలు కాదమ్మా అంది అమ్మ. ఎందుకని ఆశ్చర్యంగా అడిగింది. మమ్మీ నన్ను ఎప్పుడు వెళ్ళమని ప్రోత్సహిస్తుందే తప్ప వద్దని దాటేయదు. గురువారం క్రిస్మస్. ప్రియని డానీ రమ్మనమని పిలిచాడు. అక్కడికి వెళ్ళాలి. నిజంగానా? దానికేముంది, నేను ప్రియతో వెళతాను అంది మధుర. ఆ అమ్మ నేను మోకాలు చూసుకున్నాం. మధుర అమ్మ దగ్గరికి వచ్చింది. కానీ ఆంటీ, మీరు మాత్రం వచ్చి అమ్మని అడగాలి. ప్లీజ్ ఆంటీ అంది. అలాగే మధుర అంది అమ్మ. నేను మధుర డానీ ఇంటికి వెళ్ళాం. ఇల్లంతా లైట్లతో అలంకరించారు. వాకిట్లో స్కూటర్లు, కార్లు చాలా ఉన్నాయి. చాలామంది వచ్చినట్టున్నారు. మమ్మల్ని చూడగానే డానీ, జోసెఫ్ ఎదురు వచ్చారు. వచ్చారు కదా, రావని అనుకున్నాను అన్నాడు. చూసారా,
మీరు పిలవకుండా వచ్చాను నేను అంది మధుర. ఓ గాడ్, అంత మాట అనకండి. మిమ్మల్ని పిలవాలని నా మనసు ఆరాటపడింది. కానీ పిలిచిన తర్వాత మీరు రాకపోతే నా గుండెలు ఆశాభంగంతో ఇక పనిచేయవు, అందుకని పిలవలేదు. అతని మాటలు చాలా అతిశయోక్తిగా ఉన్నాయి. అయినా అది తెలిసి కూడా మధుర కిలకిలా నవ్వింది. డానీ మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళాడు. జోసెఫ్ గారు ఎదురు వచ్చారు. ఆయన భార్య కూతురు నన్ను చాలా ఆదరంగా, నేను వారి స్వంత బంధువులా పలకరించి వాళ్ళని పరిచయం చేశారు. మధుర నా వెన్నంటే ఉంది. 2-3 అబ్బాయిలు మధుర చీరని, ఆమె అందాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు గుప్పించారు. మ్యూజిక్ వినిపిస్తుంది. పార్టీ మొదలైంది. అందరూ నిలబడి కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. నాకు అమ్మ గుర్తుకు వచ్చింది. ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. కానీ మధుర కదలనీయలేదు. మధురకి ఆ సంగీతం, జనం, ఆ కలుపుగోలుతనం చాలా నచ్చింది. పొద్దుపోయింది. ఇంక నేను వెళతానని లేచాను. మధుర అయిష్టంగానే లేచింది. డానీ మమ్మల్ని దింపటానికి కారు తీసుకువచ్చాడు. అవసరం లేదు, ఆటో పిలిస్తే మేము వెళ్ళిపోతాం అన్నాను. భలేవారే, ఇంత రాత్రివేళ? ఎంత రాత్రి? 9 గంటలయింది అంతేగా అన్నాను. అంతే మాత్రం, 2 ఆడపిల్లలు, అందులో అందమైన వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు. నాకు అతని మాటలు విసుగు వచ్చాయి. ఇప్పటికీ అతని నోటి వెంట మేం వచ్చిన తర్వాత ఈ అందం, వయసు గురించి కనీసం 100 సార్లు అయినా విని ఉంటాను. మధుర నా చేయి పట్టుకుంటూ, ప్రియా, డానీ చెప్పింది నిజమే సుమా, మనం ఒంటరిగా వెళ్ళవద్దు. చూడు, నేను ఎన్ని నగలు పెట్టుకున్నానో అంది. ఇంకేం మాట్లాడకండి, మీరెక్కండి. డానీ గొంతులో ఈసారి చనువుతో కూడిన అధికారం వినిపించింది. ఇద్దరం వెనక సీట్లో కూర్చున్నాం. కారు కదిలింది. అతను వ్యూ మిర్రర్ సరిచేసి అందులో నుంచి అతను మా ఇద్దరిని చూస్తున్నాడు. డానీ గారు, నాకు మీ పార్టీ చాలా నచ్చింది అంది మధుర. థ్యాంక్ యూ అన్నాడతను. మీలో చక్కగా ఫ్రీగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటారు. మాలో ఈ అవకాశమే లేదు. ఎంతసేపు పూజలు, వ్రతాలు. పెద్దవాళ్ళు పోలీసుల్లా కాపలా ఉండి చిన్నవాళ్ళని సరదాగా ఉండనియరు. పెళ్లి కాకముందు తల్లిదండ్రుల కాపలా, పెళ్లి అయిన తర్వాత భర్తగారి కాపలా. అసలు ఫ్రీగా తిరగడం ఏమిటో అంటే మాకు తెలియదు అంది. మా వాతావరణం, మా వాళ్ళు మీకు నచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడతను. మధుర ఇంకా ఏదో మాట్లాడుతుంటే నేను గిల్లాను. చూసారా, ప్రియ నన్ను అతిగా వాగోకు అని గిల్లుతుంది అంటూ చెప్పేసింది. నేను నిరుత్తరాలని అయ్యాను. మధుర చాలా ఉత్సాహంగా ఉంది. అసలే మాట దాపరికం లేని మనిషి. అందులో ఆనందంగా ఉంది. మధురని ఇప్పుడు ఏమీ అని లాభం లేదు. డానీ నన్ను మా ఇంటి దగ్గర దింపేసి మధురని దింపటానికి వెళ్ళాడు. నేను ఇంట్లోకి వచ్చేశాను. అమ్మ మేలుకుని కూర్చుంది. మమ్మీ, దగ్గరికి వచ్చాను. చాలా లేట్ అయిందా? లేదు అంది. నేను అక్కడున్న ధ్యాసంతా నీ దగ్గరే ఉంటుంది అన్నాను. పిచ్చిపిల్ల, అమ్మ నవ్వింది. ఆ కళ్ళల్లో ఆనందం వెన్నెల వెలుగులా నాట్యం చేస్తుంది. నేనున్నన్ని రోజులు నువ్వు ఇంకెవరిని ఇష్టపడవేమో, అంతేనా అంది అమ్మ. అదేమిటి మమ్మీ, నాకెందుకో అలా అనిపిస్తుంది. ఈరోజు ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది. అబద్ధం. కళ్ళ కింద అంత నలుపు ఏమిటి? నిద్రలేనితనం. నిద్ర ఎందుకు రాదు మమ్మీ? భయంతో. భయం ఎందుకు? ఒంటరితనం. ఒంటరితనమా? నేనుండగానే అన్నాను చిరుకోపంతో. అమ్మ నా తల మీద చేయి వేసి, నా మీద కోపం తల్లి నీకు. అమ్మని నేను దగ్గరికి తీసుకున్నాను. ఎక్కువ ఆలోచించకు మమ్మీ, పడుకో అన్నాను. అమ్మ ఈ మధ్య తరచుగా ఎలాగే మాట్లాడుతుంది. ఎందువల్లో అనుకున్నాను. మర్నాడు కాలేజీకి బయలుదేరాను. మధుర ఇంటికి వెళ్ళాను. ఆమె డ్రెస్ చేసుకుంటుంది. మధుర అమ్మగారు వచ్చింది. ప్రియా, సెకండ్ షోకి ఇంకెప్పుడు వెళ్ళకండమ్మా అంది. సెకండ్ షోకా అన్నాను ఆశ్చర్యంగా. రాత్రి పార్టీ అని వెళ్ళారా? అక్కడి నుంచి సినిమాకి వెళ్ళారటగా. నేను నివ్వెరపోయి చూశాను. ఇంతలో ఫోన్ వచ్చింది. ఆవిడ వెళ్ళిపోయింది. మధుర గబాల్న వంగి నా చెవిలో రహస్యంగా, సెకండ్ షోకి వెళ్ళామని చెప్పు. వెళ్ళలేదని అంటే ఇప్పుడు నా పీక పిసుకుతుంది అంది. ఆవిడ వచ్చే లోపలే మేం కాలేజీకి గబగబా బయలుదేరాం. దోవలో అడిగాను. రాత్రి లేటు అవ్వలేదుగా? అయ్యింది. నిన్ను దింపిన తర్వాత డానీ నేను అలా ఊరు తిరగటానికి వెళ్ళాం. నన్ను ఇంటి దగ్గర దింపుతుంటే నాకిప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు అన్నాను. ఎక్కడికైనా వెళ్దాం అన్నాను. అతను ఓకే అన్నాడు. ఊరంతా తిరిగాం. అబ్బా, రాత్రివేళ కారులో వెళ్తుంటే ఎంత గొప్ప థ్రిల్గా ఉందనుకున్నావు అంది. నేను మాట్లాడలేదు. నాకు మధుర మీద కోపం వచ్చింది. ఎందుకో నాకు తెలియదు. ఆ తర్వాత డానీ కనిపించినప్పుడు చెడమడ తిట్టాను. అతను తికమకగా చూశాడు. ఇది మరీ బాగుంది. ఒక ఆడపిల్ల షికారుకు వస్తానంటే చేతిలో కారుండి చేతుల్లో శక్తి ఉన్న ఏ మగాడు కాదంటాడు అన్నాడు. నాకు అతని మీద ఆగ్రహం రెట్టింపు అయ్యింది. నేను ఆ రోజు కాలేజీ నుంచి వచ్చేసరికి అమ్మ ఎదురుగా ఒక వయసు మళ్ళిన ఆవిడ కూర్చుని ఉంది. ఆవిడ తెల్లగా లావుగా ఉంది. ఆకుపచ్చ రంగు సిల్క్ మీద జెరీ ఎంబ్రాయిడరీ చేసిన చీర కట్టుకుంది. ఒంటి నిండా నగలు ఉన్నాయి. అమ్మ నన్ను చూడగానే, అదిగో అమ్మాయి వచ్చింది ఆవిడతో అని, ప్రియా రా, ఈవిడ ఫాతిమా బేగం, మీ నాన్నకి అక్క అవుతుంది.
బొంబాయి నుంచి ఈ ఊరు వచ్చిందట. నిన్ను చూడటానికి వచ్చింది అంది. నేను వచ్చి అమ్మ కుర్చీ వెనుక నిలబడ్డాను. ఆవిడ నన్ను ఆనందంగా ఆశ్చర్యంగా ఎగాదిగా చూసింది. మా రఫీ పోలికలు బాగా ఉన్నాయి. అల్లా అల్లా, ఆ ముక్కు చెంపలు అచ్చు మావాడి పోలికే, చూడగానే చెప్పేయొచ్చు అంది. అసలే వెడల్పుగా ఉన్న ఆవిడ కళ్ళు సుర్మా మూలంగా ఇంకా వెడల్పుగా కనిపిస్తున్నాయి. ముక్కికి వంటిరాయి వజ్రం మెరుస్తుంది. అమ్మ ఎదురుగా పాందాన్ ఉంది. ఆవిడ ఆకులు చుట్టి నోట్లో పెట్టుకుని పాన్ నములుతుంది. ఆవిడ సగం ఉర్దూ సగం వచ్చిరాని తెలుగు సగం ఇంగ్లీషు కలిపేసి కలగా పులగంగా మాట్లాడుతుంది. నేను వంగి అమ్మ చెంప మీద ముద్దు పెట్టుకున్నాను. అమ్మా, ఈ పూట ఎలా ఉంది నీ ఒంట్లో అన్నాను. బాగానే ఉంది. నువ్వు బట్టలు మార్చుకురా, నేను టీ కలుపుతాను అమ్మ లేవబోతూ అంది. నేను అమ్మ భుజాలు పెట్టి కుర్చీలో కోలేశాను. టీ నేను కలుపుకోగలను, నువ్వు కదలకుండా కూర్చో. ఆవిడ నిస్సహాయంగా చూసింది. ఫాతిమా బేగం కళ్ళు మా ఇద్దరిని తదేకంగా చూస్తున్నాయి. ఆవిడ దవడ కింద పాన్ నములుతుంది. ఆవిడ చూపులు మాత్రం నన్ను శల్యపరీక్ష చేస్తున్నాయి. నేను బట్టలు మార్చుకుని వంట ఇంట్లోకి వచ్చాను. టీ కలుపుకుంటుంటే అమ్మ లోపలికి వచ్చింది. ప్రియా, ఆవిడ నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చింది. నన్నా? పంచదార డబ్బా తీయబోతున్న నేను ఆగి ఆశ్చర్యంగా తిరిగి చూశాను. అమ్మ తల ఊపింది. చెప్పలేక చెప్పింది. ఆవిడికి నీ గురించి ఈ మధ్యనే ఆరా తెలిసిందట. ఆవిడికి మీ నాన్న చాలా ఇష్టమట. ఎప్పుడో ఒకసారి తనకి ఏదైనా అయితే నిన్ను మీ అమ్మని చూడవలసిన బాధ్యత తనదేనంటూ ఆవిడకు ఉత్తరం వ్రాసాడట. నిన్ను నీ వాళ్ళు దగ్గరగా తీసుకోవాలని అనుకుంటున్నారు. అమ్మా, నీకేమన్నా పిచ్చా? నేను వెళ్తానని అనుకుంటున్నావా అన్నాను. అమ్మ గుమ్మానికి ఆనుకుని నిలబడింది. ఆవిడ కళ్ళల్లో ఏదో నైరాస్యం, చీకటి కోణాలు. నువ్వు వెళ్ళటమే మంచిదని నా ఉద్దేశం పరధ్యాసగా చూస్తూ అంది. నేను ఈ మాట వినగానే పరుగున వెళ్ళి ఆవిడని గట్టిగా కౌగిలించుకున్నాను. నీకు మతిపోయిందని ఇలాంటి పిచ్చి మాటలు అని నన్ను భయపెట్టకు. అమ్మ నా వెన్ను మీద చేవేసి నిమిరింది. ప్రియా, నాకు మతిపోతే ఎంత బాగుంటుంది. ఎందుకమ్మా అలా అంటావు? నా బాధ నీకు తెలియదమ్మా. నేను నీ దగ్గర ఉన్నాను అనే ఆనందం ఆ బాధకి భరించే శక్తి ఇవ్వదా? బేరగా అడిగాను. పిచ్చి ప్రియా. అమ్మ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఆ చిరునవ్వులో ఏదో వేదాంతం. అమ్మకి ఏమైంది అనుకున్నాను. నువ్విక్కడ తాత్సారం చేయకు, రా, ఆవిడ నీతో మాట్లాడటానికి తహతహలాడుతుంది అంది. నేను రాను అన్నాను మొండిగా. ప్రియ మంచిది, అమ్మ చెప్పినట్టు చేస్తుంది. కొత్త వాళ్ళ దగ్గర మన ఇద్దరికీ మాట భేదం ఉన్నట్టు తెలిస్తే నేను భరించలేను. వస్తున్నా పదమ్మా అన్నాను. మాకు కూడా టీ పట్టుకురా అంది. నేను నాతో పాటు వాళ్ళకి కూడా టీ తీసుకువెళ్ళాను. ఆవిడ నన్ను చూడగానే ఆవు బేటీ ఆవు అంటూ సోఫాలో జరిగి నాకు చోటు ఇచ్చింది. నేను కూర్చున్నాను. ఆవిడ నేను ఇచ్చిన టీ కప్పు అందుకుని మొదలుపెట్టింది. ఎన్నాళ్ళు నీ వాళ్ళం మేముండి కూడా లేని వాళ్లతో జమ అయ్యాం. నాకు నీ కబురు తెలియలేదు బేటీ. ఇన్నాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసినందుకు మీ అమ్మకి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆవిడ నా చదువు వివరాలు అడిగింది. చాలా చనువుగా ఎంతో ప్రేమగా నన్ను ఎన్నాళ్ళ నుంచో ఎరుగున్న దానిలా, మన ఇంట్లో నీకు సందడిగా ఉంటుంది. జమేలా సల్మా ఉన్నారు, నీయుడు వాళ్లే. వాళ్ళకి చదువు పెద్దగా రాలేదు. ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టం. సల్మా అయితే షోకుల పిల్ల, అందాల బొమ్మ అనుకో. కాస్త నీలాగానే ఉంటుంది. వస్తావుగా, నువ్వే చూదువుగాని అంది. జమేలా పెళ్ళట. నేను చాలా విసుగ్గా ఈ మాటలన్నీ వింటున్నాను. ఈవిడ ఎప్పుడు మా ఇంట్లోంచి వెళుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ రాత్రి మా అమ్మ నన్ను బట్టలు సర్దుకోమని చెప్పింది. నాకు రేపటి నుంచి 4 వారాలు సెలవులు. అమ్మా, నేను ఆవిడతో వెళ్ళను అన్నాను. ఒకసారి వెళ్ళి చూసిరా ప్రియా. వాళ్ళు ఎంతైనా నీ వాళ్ళు నాకు అవసరం లేదు. అలా అనుకు. నాకు ఏదైనా అయితే నీకేమీ అవదు. అమ్మ పెదవుల మీద వైరాగ్యపు చిరునవ్వు మళ్ళీ కదిలింది. ప్రియా, నేనెందుకు చెబుతున్నానో విను. ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా నా ఇల్లు అనేది ఎంత అవసరమో నా వాళ్ళు అనే వ్యక్తులు కూడా అంతకంటే ముఖ్యం. మనిషి డబ్బు సంపాదించగలడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించగలడు, కానీ నా అనే వ్యక్తుల్ని మాత్రం సంపాదించుకోలేరు. కష్టమైన సుఖమైన నా అనే ఆత్మీయులతో పంచుకున్న ఆనందం కంటే సుఖం ఇంకేది ఉండదు. ఇలాంటి సుఖం అంటే ఏమిటో ఎరగని జాతకం నాది. ఎప్పుడూ ఒంటరి బ్రతికే, ఒకరి కోసం దేవుళ్ళాడుతూ బ్రతికే వీధిలో బ్రతికే కుక్క కంటే హీనమైన బ్రతుకు ఇది. నేను అమ్మనే చూస్తున్నాను. అమ్మలో ఒక మహా భయంకరమైన ఆవేదన ఉంది. ఆవిడని ఆ ఆవేదన దావానంలా దహించి వేస్తుంది. అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది. కన్నతల్లి కంటే అపురూపంగా నన్ను పెంచి పెద్ద చేసింది. మళ్ళీ ఇలా నన్ను దూరం చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? ఇన్ని సంవత్సరాలుగా పెంచి పెద్ద చేసిన అమ్మ కంటే ఇప్పుడు వచ్చిన ఈ ముక్కు మొహం తెలియని ఈ అపరిచిత వ్యక్తి నాకు ఆత్మీయురాలు ఎలా అవుతుంది? అమ్మ మీద నేను కోపగించుకున్నాను, అలిగాను, చిరాకు పడ్డాను. అన్నం మానేసి రాయిలా మౌనంగా ఉండిపోయాను. కానీ అమ్మ తన పట్టుదల వదలలేదు.
చివరికి ఆవిడని బాధ పెట్టడం ఇష్టం లేక నేనే రాజీ పడాల్సి వచ్చింది. ఆవిడ తృప్తి కోసం నేను తప్పనిసరిగా 4 రోజుల కోసం ఫాతిమా బేగంతో బయలుదేరి వెళ్ళాను. ఫాతిమా బేగం వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన నాకు వేరే ప్రపంచంగా అనిపించింది. ఇక్కడ దాదాపు 10 మంది నా వయసు ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళు కాక మగపిల్లలు, పెద్దవాళ్ళందరూ ఆడ మగ కలిపి ఒక 12 మంది వరకు ఉన్నారు. ఇల్లంతా సత్రం లాంటి సందడి. వంట మనుషులు, నౌకర్లు, ఆయాలు ఉన్నారు. చాలా పెద్ద ఇల్లు. పైభాగంలోనే 8 గదులున్నాయి. నాకు బొంబాయి కంటే ఈ ఇల్లే ఒక మరో ప్రపంచంలా ఉంది. ఫాతిమా బేగం భర్త పెద్ద కాంట్రాక్టర్. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఆడపిల్లలు నన్ను త్వరగా కలిపేసుకున్నారు. వాళ్ళకి ఎంతసేపు సినిమాలు, దుస్తులు. ఇంట్లో ఎవరికి వారే ఒక ప్రపంచం ఉంది. పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళు, ఎవరి స్నేహితులు వాళ్ళకి ఉన్నారు. నాకేమిటో కంగారుగా ఉంది. జైలులో 4 గోడల మధ్య ఉన్న మనిషి ఒక్కసారి నలుగురిలోకి వచ్చి పడ్డట్టుగా ఉంది. పెద్దవాళ్ళంతా నన్ను ఎంతో అభిమానంతో చూశారు. మా నాన్న రఫీ వాళ్ళకి ప్రియమైన వ్యక్తట. మా అమ్మని చేసుకోవటం వాళ్ళకి ఇష్టం లేదట. తర్వాత అతను వచ్చి నచ్చచెప్పాడు. నన్ను మా అమ్మని తీసుకురమ్మనమని చెప్పారట. ఇంతలో నాన్న నుండి అమ్మ వేరే అయిపోయింది. వాళ్ళ ఆల్బంలో మా ఫోటోలున్నాయి. నాన్న వాళ్ళతో కలిసి తీయించుకుంది ఉంది. సల్మా దాదాపు నా ఎత్తు లావు ఉంటుంది. సల్మా బట్టలు నాకు సరిగ్గా సరిపోయినాయి. వాళ్ళు వేసుకునే గరారా, చుడీదార్ నన్ను వేసుకోమని బలవంతం చేశారు. వాళ్ళ నగలు పాపిడిలో పక్కన పెట్టుకునేవి నా తల మీద అలంకరించారు. చేతుల నిండా గాజులు, చెవులకి పెద్ద లోలాకులు పెట్టారు. సల్మా నా ముఖాన బొట్టు చెరిపేసి, నువ్వు ఇప్పుడు హిందువుల అమ్మాయివి కాదు, మా ముస్లింల అమ్మాయివి, ఆ బొట్టు తీసేయి అంటూ చెరిపేసింది. సిల్కువి బిగుతైన వస్త్రాలు, ఒంటి నిండా నగలు, జడలో పూలు, బొట్టు లేని ముఖం. నాకు నేనే వేరే వ్యక్తిలా ఉన్నాను. నేను హిందువుల అమ్మాయినంటే ఎవరూ నమ్మరు. ఇప్పుడు అమ్మ నన్ను చూసినా గుర్తుపట్టదేమో. ఆ ఇంట్లో తిండికి, నిద్రకి, ఆటపాటలకి కొదవలేదు. బాగా డబ్బుగల కుటుంబం. అందుకని డాబు, దర్జా ఎక్కువ. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, విందులు తాగుడు కూడా ఎక్కువే. అది వారి జీవన సరళి. ఇంతవరకు ఇంకో రకమైన ఆచార వ్యవహారాల్లో పెరిగిన నేను ఈ హఠాత్ పరిమాణానికి ఉక్కిరిబిక్కిరి అవసాగాను. నేను బ్రతికుండగానే ఇంకో జన్మ ఎత్తినట్టుగా ఉంది. శాకాహారిగా పెరిగిన నేను ఆ మాంసాహారపు భోజనానికి తట్టుకోలేకపోయాను. మొదటి రోజు బల్లుని వాంతి చేసుకుంటే ఫాతిమా బేగం భర్త అన్వర్జీ నన్ను ఓ గదిలో భోజనం చేయమన్నాడు. నాకు కూరగాయలు, స్వీట్స్ మాత్రమే వడ్డించమని వంట అతనికి చెప్పాడు. నాతో పాటు తినమని సల్మాని ఆదేశించాడు. నేను వాళ్ళలో ఒక వ్యక్తిని అని భావించేవాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు. నేను రఫీ కూతురిని, వాళ్ళ రక్తాన్ని. అయినా వాళ్ళందరూ ఫ్రీగా నాతో మాట్లాడలేకపోతున్నారు. మగవాళ్ళందరూ కుతూహలంగా చూసేవాళ్ళు. మా నాన్న తల్లి మాత్రం నన్ను ఆదరంగా చూసేది. ఆవిడికి చెవుడు, సరిగ్గా వినిపించదు. నాకు ఇక్కడ ఏదైనా లోపం జరుగుతుందేమోనని ఆవిడ అనుమానం. సల్మాని నన్ను బాగా కనిపెట్టి ఉండమని, కావలసినవి ఇమ్మని ఆదేశిస్తూ ఉండేది. సల్మా ఆవిడ ఎదురుగా ఎంతో నమ్రతగా మాట్లాడి వెనుక మూతి తిప్పేది. ఇక్కడ ఈ ఇంట్లో చాలామంది జనం ఉన్నారు. వాళ్ళంతా నన్ను వాళ్ళల్లో ఒక వ్యక్తిగా కలుపుకుని ఆదరంగా చూస్తున్నారు. అయినా నా మనసే సంతోషపడటం లేదు. నాకేమో ఒడ్డున పడ్డ చేపలా గిలగిల్లాడుతున్నట్టుగా ఉంది. ఎప్పుడెప్పుడు అమ్మ దగ్గరికి వెళతానా అని ఆరాటపడుతున్నాను. నేను వాళ్ళతో కలవలేకపోతున్నాను. నిన్నటి వరకు హిందువుగా ఆ ఆచార వ్యవహారాల్లో పెరిగిన నేను ఈరోజు అకస్మాత్తుగా ముస్లింలా బ్రతకలేకపోతున్నాను. ఎందుకని? మనిషికి ఈ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలన్నీ ఒక మత్తుమందులా అలవాటు అనుకుంటాను. ఉదయం రోజు కాఫీ తాగితే కొద్ది రోజుల తర్వాత అది అలవాటు అయిపోతుంది. శరీరం అలవాటుకి ఎలా బానిసో మనసు కూడా అంతే. నమ్మకాలకి ఊడిగంచేసే వెట్టి చాకిరీలా అవుతుంది. నేను హైదరాబాద్ తిరిగి వచ్చాను. నేను వచ్చేసరికి అమ్మ హాస్పిటల్లో ఉంది. నేను పరిగెత్తాను. ఆవిడ మంచం మీద కొన ఊపిరితో ఉంది. డాక్టర్ని కలిశాను. డాక్టర్ చెప్పిన మాట విని దిగ్భ్రాంతి చెందాను. ఆవిడకి క్యాన్సర్. ఈ మధ్య ఆవిడ అలా నీరసంగా, వేదాంతిలా ఎందుకు ఉందో నాకు అర్థమైంది. దాదాపు ఏడాది నుంచి ఈ రోగం ఆవిడని తినేస్తుంది. ఆ విషయం నా దగ్గర దాచింది. ఎందుకమ్మా ఇలా చేశావు? ఆవిడని పట్టుకుని ఏడ్చేశాను. తెలుసుకుని నువ్వేం చేయగలవు? ఆవిడ నీరసంగా అంది. ఆవిడ చెయ్యి నా వీపు మీద ప్రేమగా నిమిరింది. ప్రియా, విధి విచిత్రం చూశావా? ఇన్నాళ్ళు నా వాళ్ళు అనేవాళ్ళు లేరంటూ తప్పిస్తూ బ్రతికాను. నువ్వు నా జీవితంలోకి వచ్చావు. ప్రేమ కోసం తప్పిస్తున్న నా మనసు ఊరట చెందింది. ఆలంబన దొరికినట్లుగా అయింది. ఇక నాకేమిటిలే అనుకున్నాను. నీకు పెళ్లి చేసి నీ నీడన నేను ఒక మర్యాదస్తురాలిలా బ్రతకాలి అనుకున్నాను. అయితే ఇలా జీవితమే నాకు లేకుండా పోయింది. దైవలీలలు అంటే ఇలాగే ఉంటాయి కాబోలు. అమ్మా, ఎక్కువ మాట్లాడకు అన్నాను. ప్రియా,
బొంబాయి వెళ్ళమన్నానని నా మీద కోపం వచ్చింది కదూ. నాకు ఈ రోగం మొదలైన క్షణం నుంచి నా ఆలోచనలన్నీ నీ మీదనే. నీకు పెళ్లి చేయాలని అనుకున్నాను. కానీ మన ఆర్థిక పరిస్థితులు నాకు ఆ స్తోమతనివ్వలేకపోయాయి. అందులో మీ వాళ్ళ కోసం వెతకాలి. మీ నాన్న తరపు దూరపు బంధువులు ఒకళ్ళు నాకు తెలిపారు. మీ నాన్న తల్లిదండ్రులని, అక్క, చెల్లి, అన్నదమ్ములని ఉత్తరాల ద్వారా పరిచయం చేసుకున్నాను. నా దగ్గర నువ్వు పెరుగుతున్న సంగతి తెలియచెప్పాను. నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళమని అర్థించాను. కానీ వాళ్ళు ముస్లింల అమ్మ. మీ వాళ్ళ సంగతి మర్చిపోతున్నావా? ఆ వాతావరణంలో నేనుండలేను. అంతా మనం అనుకోవటంలో ఉంది. వాళ్ళు నిన్ను ఆదరంగా దగ్గరకు తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రియా, నువ్వు వయసులో ఉన్నదానివి. ఒకరి నీడను ఉండటం ఎంతో అవసరం. అమ్మ మనోభావం నాకు అర్థమైంది. అమ్మ పోయిన తర్వాత నేను ఒంటరిగా ఉండకూడదు. ఉంటే బాధలు పడతానని అమ్మ భయం. అందుకే నాన్న తరపు వాళ్ళకి నన్ను అప్పచెప్పింది. మధుర అమ్మని చూడటానికి వచ్చింది. నేను మధురకి ఇదంతా చెప్పాను. మధుర నొచ్చుకుంటూ, నీకు బొంబాయి వెళ్ళటం ఇష్టం లేకపోతే మా ఇంట్లో ఉందువు గాని అంది. 4 రోజుల తర్వాత అమ్మ పోయింది. ఆవిడ పోయేటప్పుడు నేను దగ్గరే ఉన్నాను. ఆవిడ చెయ్యి నా చేతిలో ఉంది. 2-3 సార్లు ఎక్కిళ్ళు వచ్చాయి. ఆ తర్వాత నిద్రపోయినట్లుగా ఉండిపోయింది. డాక్టర్ వచ్చి అయిపోయింది అని చెప్పాడు. నేను అలాగే చూస్తున్నాను. నేను గొల్లుమనలేదు. నా కళ్ళ నుంచి నీళ్లు కారలేదు. బాల్యం నుండి ఇప్పటి వరకు నాకు ఎలాంటి కష్టమూ లేకుండా కాపాడిన ఈ వ్యక్తి ఇక నాకు లేదు. అమ్మ మరణంతో నా గతం తెగిపోయింది. నేను ఈ క్షణం నుంచి ఒంటరిదాన్ని. ఈ ప్రపంచంతో ముఖాముఖి నిలబడ్డాను.